భారతదేశం యొక్క ప్రధానులు మరియు వారి యొక్క ముఖ్య విశేషాల గురించి తెలుసుకుందాం. మొదటి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ గారు 1947 నుండి 1964 వరకు పనిచేశారు. ఈయనను ఆధునిక భారతదేశ నిర్మాత అని పిలుస్తారు. ఈయన ప్రణాళికా సంఘం మరియు ఐఐటీల స్థాపన చేశాడు. ఈయన తర్వాత తాత్కాలిక ప్రధానిగా గుల్జార్లాల్ నందా గారు పనిచేశారు. లాల్ బహదూర్ శాస్త్రి మరణం తర్వాత కూడా గుల్జార్లాల్ నందా గారు తాత్కాలిక ప్రధానిగా చేశారు. ఇలా 2 సార్లు తాత్కాలిక ప్రధానిగా చేసిన వ్యక్తిగా గుల్జార్లాల్ నందా గారు నిలిచిపోయారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు 1964 నుండి 1966 వరకు ప్రధానిగా పనిచేశారు. ఈయన జై జవాన్ జై కిసాన్ నినాదం ఇచ్చాడు. 1965 భారత్ పాక్ యుద్ధంలో ప్రధానిగా ఉన్నాడు. మూడవ ప్రధానిగా ఇందిరాగాంధీ గారు 1966 నుండి 1977 వరకు పనిచేశారు. ఈమెను భారతదేశ ఉక్కు మహిళగా పిలుస్తారు. బ్యాంకుల జాతీయకరణ 1969, 1971 యుద్ధంలో ప్రధానిగా ఉన్నారు. మిగిలిన ప్రధానుల కోసం రెండవ పార్ట్ చూడండి.